తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్ణీత సమయం సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లలో వేచి ఉన్న ఓటర్లందరికీ అధికారులు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. మొత్తంగా మధ్యాహ్నం 3 గంటలకే 60% పైగా పోలింగ్ నమోదు కాగా తుది గణాంకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం ప్రస్తుతం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. పోలింగ్ ముగియడంతో అందరి దృష్టి ఇప్పుడు ఫలితాలపైనే నెలకొంది. ఈ నెల 13వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అదే రోజు సాయంత్రంలోపు పూర్తి వివరాలు వెలువడనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మళ్ళీ 5 గంటల వరకు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఘట్టం ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి మున్సిపల్ ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు ముగిసింది. 5 గంటల వరకు ఎవరైతే పోలింగ్ బూత్ క్యూలో ఉంటారో వాళ్ళందరికీ ఓటు అవకాశం ఎన్నికల కమిషన్ కల్పిస్తుంది. అదేవిధంగా చూసేది ఉంటే ఉదయం జరిగినటువంటి పోలింగ్ మధ్యాహ్నం వరకు కొంచెం మందకొడిగా సాగిన సాయంత్రం వరకు చాలా భారీగా ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని జిల్లాల్లో చెదురుమదురు సంఘటనలు తప్ప మిగతా చోట్ల అన్ని చోట్ల ప్రశాంతంగా జరిగింది. ముఖ్యంగా కరీంనగర్, సంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఒక పోలింగ్ బూత్ లోకి దూసుకువెళ్లే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా నిజామాబాద్ లో కూడా ఎంపీ అరవింద్ కూడా కొన్ని పోలింగ్ బూతుల్లో దౌర్జన్యంగా ప్రవేశించినట్టు ఇతర పార్టీ వాళ్ళు ఆరోపించారు. ఇదే విధంగా చూసుకునేదంటే ఖమ్మంలో కూడా కొంతమంది పోలీస్ అధికారులు కాంగ్రెస్ కు సానుకూలంగా వ్యవహరించిందన్నటువంటి విషయాన్ని సిపిఐ నేతలు ఆరోపించారు. మొత్తంగా చూస్తే తెలంగాణలో ప్రశాంతంగా జరిగిందని చెప్పవచ్చు. దాదాపుగా ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం మేరకు 79% వరకు పోలింగ్ జరిగినట్టు అధికారులు అందాలుగా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం చూస్తుంటే అధికారికంగా మనకు ఎంత శాతం పోలింగ్ జరిగింది అన్నటువంటి సంఖ్య చెప్పలేదు. అయితే ఇంకో 2 గంటల వరకు కొంతమంది పోలింగ్ బూత్ లో ఉన్న వారు ఓటు వేసిన తర్వాత అధికారికంగా ఎన్నికల కమిషన్ ఎంత శాతం పోల్ అయింది అనేటువంటి విషయాన్ని చెప్పనున్నారు. అయితే రేపు పోలింగ్ ఏర్పాట్లో కూడా అధికారులు నిమగ్నమయ్యారు. ఎల్లుండి కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. మొత్తంగా తెలంగాణలో గత నెల రోజుల నుండి జరుగుతున్నటువంటి మున్సిపల్ పోర్కు ఈ రోజు ఓటింగ్ తో ఒక ఘట్టం ముగిసిందని చెప్పవచ్చు. ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేటువంటిది ఈ పోలింగ్ చెప్తా ఉంది. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ తనకు అనుకూలంగా ఓటు వేశారన్నటువంటి విషయాన్ని చెప్తుంది. అదేవిధంగా బీజేపీ కూడా తాము ఉత్తర తెలంగాణలో గట్టి పట్టు సాధించాము, ఈసారి కరీంనగర్, నిజామాబాద్ లో జెండా ఎగరేస్తామని చెప్తున్నారు. బీఆర్ఎస్ కూడా మిగతా జిల్లాల్లో కూడా పట్టు సాధిస్తామని చెప్తున్నాం. మొత్తంగా ఈ రోజు తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో సహా మిగతా 13 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం ఈసారి తక్కువగా నమోదైనట్లు తెలుస్తోంది. చెదురు మొదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పోలింగ్ ముగియడంతో దీనికి సంబంధించినటువంటి బాక్సులు తీసుకెళ్లేందుకు కూడా అధికారులు సమాయత్తంతో మరి ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇప్పటికీ అధికారులు పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఇక్కడ ఉన్నటువంటి ఓటింగ్ సంబంధించినటువంటి దానికి బాక్సులన్నింటి కూడా తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ నుంచి ఈ పోలింగ్ కేంద్రం నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఉన్నటువంటి అక్కడికి కేంద్రానికి వీళ్ళంతా తీసుకెళ్తారు. మొత్తంగా ఒకసారి కనుక కరీంనగర్ జిల్లాలో ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ కనుక మనం పరిశీలిస్తే కరీంనగర్లో చెదురుముదురు ఘటనలు సహా కరీంనగర్ మిగతా అంతా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంతా కూడా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాత్రం కిసాన్ నగర్ లో అక్కడ ఏదైతే బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య కొంత గొడవ జరిగింది. ఆ సందర్భంలో గంగుల కమలాకర్ ఎమ్మెల్యే అక్కడ చేరుకొని కూడా ఆయన తమ కార్యకర్తను ఎందుకు అడ్డుకుంటున్నారు, అదేవిధంగా పోలీసు వాహనంలో ఎక్కించుకొని వెళ్తున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్యే గంగులకర్ను అడ్డుకొని పోలీసు వాహనంలో ఉన్నటువంటి అతని తమ కార్యకర్తను బయటకు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత అక్కడ పోలీసులకు అదేవిధంగా గంగుల కమలాకర్కు కొంత గొడవ జరిగింది. అయితే పోలీసు అధికారులు రావడంతో గొడవ సద్దుమనింది. అయితే గత కొంతకాలం నుంచి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలు తమ కార్యకర్తలను వేధిస్తున్నారంటూ కూడా గంగుల కమలాకర్ ఆరోపించడం జరిగింది. ఇక ఇదే కరీంనగర్ జిల్లా కేంద్రంలో మరోవైపు గణేష్ నగర్ అదేవిధంగా బోయంమాడద్ద ఉన్నటువంటి ఒక ప్రాంతంలో కూడా ఒక గొడవ జరిగింది. అక్కడ కొంతమంది కార్యకర్తలు కూడా రెండు వర్గాలు కూడా కొట్టుకున్నటువంటి సందర్భంలో పోలీసులు జోక్యం చేసుకొని కూడా వారు అక్కడి నుంచి ఉన్నటువంటి చెల్లచెదరు చేయడం జరిగింది. ఇక మరోవైపు కరీంనగర్ లో ఉన్నటువంటి మరో డివిజన్ లో కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ నేతల మధ్య అక్కడ ఒక గొడవ జరిగింది. బయట వ్యక్తులు వచ్చి ఓట్లు వేస్తున్నారు. హైదరాబాద్ చెందినటువంటి కొంతమంది అంటే ఓటర్లు కానప్పటికీ కూడా బయట వ్యక్తులు తీసుకుని వచ్చి ఇక్కడ ఓట్లు వేస్తున్నటువంటి ఒక ఆరోపణల మధ్య రెండు పార్టీలు కూడా ఒకరినొకరు దూషించుకోవడం అదేవిధంగా కొట్టుకునేందుకు ప్రయత్నించిన సందర్భంలో పోలీసులు వచ్చి వారి రెండు వర్గాలను కూడా అక్కడ నుంచి పంపించడం జరిగింది. ఇక మరోవైపు వేములవాడలో కూడా అక్కడ ప్రతాప రామకృష్ణ కూడా ఏదైతే వేరే కార్యకర్త కండువా వేసుకుని వచ్చిన సందర్భంలో అభ్యంతరం వ్యక్తం చేరింది. ఆ సందర్భంలో కూడా అక్కడ కొంత ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. సో ఓవరాల్ గా ఇలాంటి చెదురుముదురు ఘటనలు మిగతా అంతా కూడా పోలింగ్ ప్రక్రియ అంతా ప్రశాంతంగా ముగిసింది. ఈ రోజు ఒకసారి గనక పోలింగ్ సరళి గమనించినట్లయితే ఇప్పటివరకు అయితే గతంలో జరిగిన దానికంటే భిన్నంగా పోలింగ్ ముగిసింది. ఎందుకంటే పట్టణానికి సంబంధించినటువంటి పురపూరుకు సంబంధించినటువంటి ఈ ఓటింగ్ ప్రక్రియలో కొంత ఓటర్లు తమను ఓటు హక్కును వినియోగించుకుని పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తుంది. ఎందుకంటే కేవలం కరీంనగర్ కార్పొరేషన్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఏదైతే మిగతా మున్సిపాలిటీలో కూడా కొంత తక్కువ శాతం నమోదైనట్లు ఇప్పటివరకైతే ప్రాథమికంగా తెలుస్తుంది. ప్రస్తుతం కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి దాదాపుగా 61.5 పోలింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తుంది. మరొక రామగుండంలో కూడా ఇంచుమించు ఇదే 63% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. ఇక మన మున్సిపాలిటీ పరంగా ఒకసారి చూసినట్టయితే చొప్పదండి అదేవిధంగా జమ్మికుంట ఈ రెండు మున్సిపాలిటీలో కూడా దాదాపుగా ఒక 65% వరకు నమోదైనట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు వేములవాడ సిరిసిల్లో కూడా ఇక్కడ కూడా ఒక 68% పోలింగ్ శాతం నమోదైనట్టు తెలుస్తుంది. సో ఓవరాల్ గా చూసినట్లయితే కరీంనగర్ జిల్లాలో గతంతో పోలిస్తే కనుక ఈసారి కొంత పోలింగ్ శాతం తగ్గినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటికైతే ఇది ప్రాథమికంగా ఉన్నటువంటి పోలింగ్ శాతం. ఇక రాత్రి వరకు మరింత ఇది పెరిగే అవకాశం ఉంది. పూర్తి సమాచారాన్ని అధికారులు తెలిపే అవకాశం ఉంది. కెమెరామెన్ వినయ్ కుమార్ తో రామకృష్ణ, మహాన్యూస్, కరీంనగర్ నుంచి.